క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు. వారి కొరకు మాత్రమే నేను మెసేజ్లు పెడుతున్నాను. ఎందుకంటే బోధ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అన్నది ఒక మంచి బైబిల్ నుంచి కొన్ని విషయాలు తెలపాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఈరోజు చాలామంది బోధనలు అవుతున్నారు, సంఘాలు పెడుతున్నారు. చాలా మంచిదే. దేవుని పరిచర్య చాలా మంచిది. ఎందుకంటే ఏ ఉద్యోగం చేసినా రాజీనామా ఉంటుంది, కానీ దేవుని సేవ చేసిన వాడికి రాజీనామా ఉండదు. అది దేవుని సేవ ప్రారంభం నుంచి మనం చనిపోయినంత కూడా ఆ సేవ అనేది అలాగా కొనసాగుతుంది, మనతోనే ఉంటుంది. దేవుని సేవ మన నీడలాగా, మనం నడిచినప్పుడు నీడలాగైతే వస్తుందో మనతోటి మన సేవ అలాగా వస్తుంటుంది. సేవ చాలా మంచిది. దేవుని సేవ మరీ మంచిది. అయితే ఈ దేవుని సేవ అంటే కొన్ని రకాలు ఉన్నాయి. సేవ అనగానే కుర్చీలు వేయడం కూడా సేవే. అలాగే మన చర్చ్ అంతా తొడడం కూడా సేవే. కుర్చీలు దుమ్ము పడిపోయి ఉంటాయి, అవి తొడడం కూడా సేవే. పాటలు పాడడము సేవే. కీబోర్డు వాయించడము సేవే. డ్రమ్స్ వాయించడము ఇవన్నీ కూడా సేవలే. సువార్త చేయడము సేవే. ఇవన్నీ కూడా సేవే. ఇవన్నిటిని మించింది బోధించడము. సువార్త సేవ అందరికీ బాధ్యత. సువార్త సేవ అందరూ చేయొచ్చు. అందరూ యేసు ప్రభు గురించి మనం సాక్షిగా నిలబడి సువార్త పని మనం అందరికీ చేయవలసిన బాధ్యత. అయితే సంఘం పెట్టాలి అంటే బైబిల్లోని దేవుడు మనం రాయించాడు. ఎవరు బాధితులుగా ఉండాలి అన్నది దేవుడు రాయించాడు. అది చాలామంది అని అనుకోవడదేమో కొంతమంది. ఎందుకంటే కొంతమంది సేవ అంటే పాస్టర్ అయిపోవాలి అనే కుతూహలము కొంతమందికి ఉంటుంది. మంచిదే, పాస్టర్ అవ్వాలి. అవ్వకపోతే ఎలాగవుతుంది? అయితే దానికి దేవుడు కొన్ని క్వాలిటీస్ బైబిల్ నుంచి ఉన్నాయి. అవేమి చదవకుండా వాళ్ళు బోధకులు సంఘం పెట్టాలి, ఆ సంఘంలోని బోధకులుగా ఉండాలి అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. అయితే నేను నా పరిచర్యలో జీవితంలో కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే, సేవకులు ఎలా వచ్చారు అంటే బైబిల్తో సంబంధం లేకుండా వాళ్ళు కొంతవరకు చదువుకుంటారు. ఉద్యోగాలు రాకపోతే సేవే మంచిదని సేవలో దిగుతున్నారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. సేవే బాగుంటుంది అని కొంతమంది, నేను కూడా పాస్టర్ అయిపోతాను అని ఏ ఉద్యోగం రాకపోతే సేవలో దిగిపోవడం కొంతమంది తండ్రులు పాస్టర్లు అయిపోతే ఆ కుమారులు కూడా పాస్టర్లు అయిపోవడము. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏ ఉద్యోగం లేకపోతే సేవ చేస్తారని పాస్టర్ అయిపోవడం అనేది. తండ్రి పాస్టర్ గారు అయిపోతే కుమారుడు పాస్టర్ అయిపోవడం అది బైబిల్ యొక్క కొలమానం కాదు. బైబిల్ కొలమానం వేరు. మరి కొంతమంది సేవకులు పాస్టర్లు అయిపోవాలి ఎలా అంటే వాళ్ళకి ఏదో ప్రార్థన వచ్చు, అదిగో మేము ప్రార్థనలో కొంతమంది నడిపిస్తున్నాము, నేను పాస్టర్ని అని కొంతమంది ముందుకు వస్తున్నారు. అలాగే మరి కొంతమంది మేము సువార్త చేస్తున్నాం భారం కలిగి, కాబట్టి మేము కూడా పాస్టర్లు అయిపోయాము
అని కొంతమందికి రకరకాల ఆలోచనలు. అలాగే కొంతమంది వెనకాతల ఎలాగైతే ప్రార్థన నడిపిస్తున్నాను, మరి సువార్త చేస్తున్నాను అని వెనకాతల కొంతమంది దేవుని పని మీద ఆశ కలిగి కొంతమంది వెనకాల 10 మంది కుర్రాలు ఉంటే నేనే పాస్టర్ని అని రకాలుగా అతను ఫీల్ అయిపోవడం అంతే. అతను ఫీల్ అయిపోయి నేను పాస్టర్ని అని వాళ్ళకే సంఘం గుర్తుకొని ఉంటారు. వీళ్ళు ఏ పని చేయరు, వీళ్ళు ఏ పని కూడా వీళ్ళు చేయరు, వీళ్ళు చేయకూడదంట. సేవకుడు అంటే ఏ పని చేయకూడదు, వీళ్ళు సొంత ఆలోచన వీళ్ళ సొంత ఆలోచన. బైబిల్ గ్రంథంలోని పౌలు అనే భక్తుడు డేరాలు కుట్టుకొని రాత్రులు డేరాలు కుట్టుకునేవారు. ఆయన పగలంతా కూడా సువార్త పరిచయం చేశారు, కష్టపడి పనిచేసాడు ఆయన. మరి ఆయన సుమారుగా కష్టపడి పనిచేస్తూ సువార్త ప్రకటిస్తూ ఆయన 14 పత్రికలు రాశారు సుమారుగా. అంటే ఆయన పని చేసుకుంటూ సేవ అనేది ఆయన చేశాడు. ఆయన వీళ్ళు ఏమంటారంటే ఈ గ్రూప్ వారు ఏ ఉద్యోగంలాగా పాస్టర్ అవుతారు ఎత్తిన వాళ్ళు, అలాగే తండ్రి పాస్టర్ అయిపోతే కుమారుడు పాస్టర్ అయిపోయిన గుంపులు, ప్రార్థన చేసే గుంపు, సువార్త చేసే గుంపు, అలాగే రకాల 10 మంది కుర్రాలు తిరుగుతారు కాబట్టి నేనే పాస్టర్ అయిపోయాను కాబట్టి ఏ పని చేయకూడదు, ఒక సేవ మీద ఆధారపడాలి అని ఒక తలంపుతో ఉంటుంటారు. వీళ్ళేమంటారని ఏ పని చేయకూడదని సొంత తలంపు. మరి పౌలు గారు ఎందుకు మరి పని చేశారు, ఆ జ్ఞానాలు ఎందుకు కుట్టుకున్నారు? కాబట్టి బైబిల్తో వాళ్ళకి పని ఉండదు. వాళ్ళకి ఎవరితో పని అంటే వాళ్ళ పాస్ట్ గారులతో వాళ్ళకి పని అంతే. వాళ్ళ సొంత తలంపు, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం సేవలోకి వస్తారు అంతే. నిజానికి పౌలు గారు ఎంత కష్టపడ్డారో ఏంటో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఒకసారి చూద్దాం ఏమన్నంటే 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయంలోని ఏముందో ఒకసారి చూద్దాం. ఒకసారి మనం ఏదైనా సరే బైబిల్లో ఉన్నది మనం చెప్పాలి తప్పి బైబిల్ లేని మనం చెప్పకూడదు. బైబిల్ ఉన్నది మనం చెప్పాలి. 3వ అధ్యాయము 1వ దశలోని పత్రిక 1 2 చెప్తాను. 6వ వచనం 2వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. సహోదరులారా మన వల్ల కాదు మా వలన పొందిన వాదన ప్రకారము కాక అక్రమంగా నడుచుకొనుచు ప్రతి సహోదరుని సహోదరు యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాము. తర్వాత ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకునే వాళ్ళను మీకే తెలియను. ఇక్కడ పౌలు గారు సంఘం రాస్తున్నాడు. ఏ సంఘానికి? దశలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తాడంటే ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకోవాలనో మీకు తెలియను. మమ్మల్ని పోలి నడవండి. మీ సొంత బాధలు మీ సొంత తలపులతో మీరు ఉండకండి. నేను క్రీస్తుని పోలి ప్రకారము మీ నన్ను పోలి నడవనండి. 1 పత్రిక 11 అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది. కాబట్టి బైబిల్లో కొలమానం ఇచ్చి ఉంది. ఆ కొలమాన ప్రకారముగా మనం నడవాలి. ఏదో నాకు 4 మాటలు వచ్చు కదా, ఏదో నాకు ఒక సొంత ఇల్లు ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా తండ్రి పాస్టర్ గారు, నేను ప్రార్థనాపరుని సువార్త చేస్తున్నాను, నేను వెనకాల 10 మంది తిరుగుతాను, నేను పెద్ద పాస్టర్ అయిపోయాను కనుక నేను ఏ పని పాటు చేయకూడదు అన్నది మీరు తప్పుడు ఆలోచన. అది ఆ తప్పుడు ఆలోచన నుంచి ప్రకారం రావాలి. మీరు ఇందులో బైబిల్లోకి రావాలా. ఎలాగ మమ్మల్ని పోలి నడుచుకున్నానో మీకు తెలియను. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు. ప్రతి సహోదరుని ఏం చూస్తున్నారు? అక్రమంగా నడుచుకోలేదు. ఎవరి యొద్దను
ప్రతి ఎవరి యొక్క ఉచితముగా ఏం చదువుతున్నావు? 2 దేశం పత్రిక 3వ అధ్యాయము 7వ వచ్చి 7-8 ఏమనుంది? ఎలాగు మమ్మును ఆ? అవునమ్మా 3:6 3:7 చూడండి. చదువు. ఎలాగ మమ్మను పోలి నడుచుకున్నాను మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా అక్రమంగా మేము నడుచుకోలేదు. మీ మధ్య మేము అక్రమంగా నడుచుకోలేదు. ఆ తర్వాత ఎవరి యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు గారు కొన్ని మాటలు చెప్తున్నాడు సంఘాలకి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అక్రమంగా మీ మధ్యలో మేము అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు పని చేయొచ్చు జీవము చేసి దేవుని స్తోత్రం. ఈ సంఘం మీద ఆధారపడలేదు పౌలు గారు. ఈరోజు చాలా మంది శోకాలు పాస్టర్లు ఏం చేస్తారు? సంఘాల మీద ఆధారపడి దశభాగాలు పీడించి తింటున్నారు ఈరోజు. ఎందుకంటే వీళ్ళు గడవాలి కదా వీళ్ళకి. అయితే కానుక తీసుకోవడం తప్పేమీ కాదు. అయితే విశ్వాసులు వాళ్ళు ఇచ్చించుకోవాలది, వాళ్ళ శక్తి కోలది వాళ్ళు ఇవ్వచ్చు, వీళ్ళు తీసుకోవచ్చు, తప్పలేదు. అయితే వీళ్ళు దశభాగాల పేరుతోటి మరి బలవంతం వసూలు చేస్తున్నారు. వాళ్ళు దశభాగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని దేవుడు దీవించుడు, శపించేస్తాడు అని ఒక భ్రమ కల్పించి సాతాను బోధలు వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు బైబిల్ తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎప్పుడు స్వార్థపరులు, వీళ్ళు బ్రతకాలి కదా, వీళ్ళ కుటుంబం బ్రతకాలని చెప్పేసి వీళ్ళు ఏ పని చేయకుండా సంఘం మీద బతుకుతున్నారు. చాలా మంది కాదు, కొంతమంది అనాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు పరిచయం డెవలప్ అయింది అనుకోండి, ఏ పని చేయవసరం లేదు. ఎందుకంటే పరిచయంలో బిజీ కొంటారు కాబట్టి వాళ్ళు మరి వేరే పనికి సొంత పనికి వెళ్తే వాళ్ళ పరిచయం అవసరం కానీ ప్రార్థనలని ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయనవసరం లేదు. కానీ కొంతమంది కొంతమంది 20-30 మంది ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పని కూడా చేయలేదు. 20-30 మంది ఉంటే వాళ్ళ కుటుంబం ఎలాగా పోషణ ఉంటుంది? ఉండదు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నవారు పరిచయంలో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పని చేయనవసరం లేదు అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ కూడా మెయింటెనెన్స్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కానుక తీసుకోవచ్చు. అయితే 20 మంది లోపు ఉన్న వాళ్ళు కూడా పని కూడా చేయట్లేదు, సంఘం మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఏ పని చేయకూడదండి అని అంటారు. మరి పౌరులు ఏం చెప్తున్నాడు? ఇల్లు వచ్చాడు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు పని చేయొచ్చు జీవము చేసి చాలా జీవిస్తారు. రాత్రులు బాగా కష్టపడతారు. ఎందుకు కష్టపడాలి వీళ్ళు? సంఘం మీద బ్రతకలేరు వీళ్ళు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సంఘం మీద మరి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొంతమంది ఏ పని పాటు చేయకుండా సంఘం మీదే వాళ్ళ బ్రతుకులు మరి వాళ్ళు జీవిస్తున్నారు. పైపచ్చి వీళ్ళు స్టేట్మెంట్ ఏమిస్తారంటే సేవకుడు అంటే ఏ పని చేయకూడదండి, సేవ మీద ఆధారపడాలని అంటారు. సేవ మీద ఆధారపడాలి. సేవ మీద రాకపోతే ఏం చేయాలి? కుటుంబ పస్తులు ఉండాలా? కుటుంబ పస్తులు ఉండి మరి సేవ పేరుతోటి వీధిలో తిరగాల? కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? గాలి వదిలేసి రోడ్ల మీద తిరగమన్నా. కాబట్టి కొంతమంది కూడా భార్య బిడ్డల్ని రోడ్ల మీద వదిలేసి వీళ్ళు మరి వీధిలో తిరుగుతున్నారు. కొంతమంది సేవకులు అయితే సేవకుల పేరు చెప్పారు, సువార్త పేరుతో ఒక ఆయన అలా రోడ్డు మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. మరి కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కదా. కుటుంబాన్ని చూసుకుంటూ అప్పుడు మనం ముందుకు సాగిపోవాలి తప్పించి ఒక్క సేవల పేరుతోటి మరి విశ్వాసంలో ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు దర్శించి వాళ్ళ యొక్క బలవంతంగా ఎవరిని కూడా
మనం తీసుకోకూడదు. మనం కష్టపడాలి. ఒక నీకు ఇంట్లో గడవట్లేదా, కష్టపడి తప్పే ఉంది. పాస్టర్ గారు అయితే మాత్రాన కష్టపడకూడదని ఏమన్నా బైబిల్ చెప్పిందా? బైబిల్ ఏం చెప్పింది? నీకు ఇంట్లో మెయింటెనెన్స్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి? కష్టపడాలా. కష్టంతో రాత్రి పని చేయించి జీవనం చేశారట పౌలు గారు. తర్వాత ఎవరు 9వ వచనంలో మీరు మమ్మల్ని పోలి నడిచిపోవాలని మమ్మల్ని మేము మాదిరి కనపరచుటకే ఇలాగ చేసి మమ్మల్ని పోలి నడవండి. మమ్మల్ని పోలి నడుస్తారని మేము ఎలా చేస్తున్నాం? కష్టపడండి సేవకులారా, కష్టపడండి, జీవనం సాగించండి. అంతే సంఘం మీద పడిపోయి సంఘం పోషించాలి పాస్టర్ గారిని అంటే కుదరదు. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు కష్టపడి సంఘానికి డబ్బులు ఇవ్వాలి పాస్టర్లు. ఎందుకంటే సంఘంలో అందరూ కూడా ఉన్నతమైన ఉంటారు. చాలా మంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి మీరు కష్టపడిన డబ్బులతోటి కొంత వాళ్ళకి లేని వాళ్ళకి సహాయము చెయ్యాలి. లేదు మేము అలా చేయము, మరి వచ్చిన డబ్బు అంతా కూడా మేమే దోచుకుంటాము, సోమల పొత్తుగా ఉండిపోతాము, మేము ఏ పని చేయము, దేవుడు మాకు చెప్పాడు అంటే తప్పుడు ఆలోచన. అది దేవుడు అలాగా రాయించలేదు. ఏమని రాయించాడు? కష్టపడి రాత్రులు పగలు పని చేయొచ్చు, జీవము చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మేము మాదిరి కనపరచుటకే ఇలాగ చేసి ఎలా చేశారు? రాత్రులు ఎవరి మీద భారంగా లేము, ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తీసుకోలేదు, అక్రమంగా మీ మధ్య మేము నడుచుకోలేదు. ప్రయాసముతోను కష్టముతోని రాత్రి పగళ్ళు పని చేయొచ్చు, జీవము చేసి మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని మమ్మల్ని మేము మాదిరి కనపరచుటకే ఇలాగ చేసి మేము పని చేసాం, కష్టపడి అనేక సంఘాలు కట్టాం. కష్టపడాలి. సేవకుడు అంటే కష్టపడకుండా సంఘం అంటే బ్రతకడం అన్నది కరెక్ట్ కాదు. అది పైపుచ్చేది ఏమంటారంటే మేము ఏ పని చేయకూడదండి, సేవకులు ఏ పని చేయకూడదని బైబిల్లో ఉందా? చేయమని ఉందా? బైబిల్లోని చెయ్యమని ఉంది అని మీరు అంటే మీరు సొంత ఆలోచన ఏ పని చేయకూడదు అంతే. ఇంకా అఫీషియల్గా కార్లు వెళ్ళడం అంతే. ఏదో సేవ చేస్తాం వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కష్టపడి మనం పని చేయాలి. కష్టపడి చేస్తూ సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి తప్పించి ఏ పని పాటు చేయకుండా సంఘం మీద బతుకుతాము అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఒక పాస్టర్ గారు ఎలా ఉండాలి, పాస్టర్ గారు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటని బైబిల్ గ్రంథంలో మరి దేవుడే రాయించాడు. పాస్టర్ గారు అంటే మా నాన్నగారు పాస్టర్ గారు అయిపోయారు కాబట్టి నేను పాస్టర్ అయిపోతానని కాదు, ఏ ఉద్యోగం లేకపోతే పాస్టర్ అయిపోవడం కాదు, ఒక ప్రార్థన వస్తే పాస్టర్ గారు అయిపోవడం కాదు, ఒక సువార్త చేస్తే పాస్టర్ గారు అయిపోవడం కాదు, 10 మంది కుర్రోళ్ళు అంతా తిరుగుతారు కాబట్టి 10 పాస్టర్ అది కాదు క్వాలిటీస్. బైబిల్ అదే లేదు. పాస్టర్ గారు అంటే బైబిల్ గ్రంథంలోనే 16 డిగ్రీలు ఉండాలట. ఎన్ని డిగ్రీలు? 16 క్వాలిటీస్ ఉండాలట పాస్టర్ గారు అవ్వాలంటే. ఈరోజు అందరూ పాస్టర్లు అయిపోతున్నారు. అందరూ 4 మంచి మాటలు వస్తే పాస్టర్ అయిపోతున్నాడు. అందుకనే మీరు అనేక మంది బాధకులు కాకుండా ఉంది. యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక ఏమన్నా చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి అందరూ పాస్టర్లు కాదు. పాస్టర్ గారంటే కొన్ని క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఉండాలా. అది దేవుడు చెప్పాలి. అది మీ సొంత ఆలోచనలు కాదు. ఏముంది కదా యాకోబు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం తీసారా? 3వ అధ్యాయం అదే అది చూసిన వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏముందంటే 1 నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేక బోధకులు కాకుండా అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. బైబిల్ ఏం చెబుతుందో దాని ప్రకారం మనం నడవాలి. బైబిల్ బోధకులుగా ఎవరు చిత్రీకరించిందో బోధకులుగా ఉండాలి అంటే ఏ క్వాలిటీస్ ఉండాలో
ఆ క్వాలిటీస్ ఉన్నవారే బోధకులు. మరలా చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలోనే ఒక పాస్టర్ అవ్వాలి అంటే కొన్ని క్వాలిటీ చెప్పింది. ఆ క్వాలిటీస్ ఉన్నవారు మాత్రమే బోధకులు. మీ సొంత తరపు మేము బోధకులమండి, మేమేమో మరి రకాలుగా మేము పెద్ద సేవ చేసేస్తున్నామని అనుకోవడం మీ ఆలోచన, మీ అవివేకము. లేకపోతే చూడండి, తిమోతి రాసిన పత్రికలోని బోధకులు ఎలా ఉండాలో, ఎన్ని క్వాలిటీస్ ఉండాలో బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధ దేవుడు రాయించాడు. 1వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎందుకంటే అందరూ బోధకులే, అందరూ పాస్టర్లే. మధ్య కాలంలోని స్త్రీలు కూడా మరి వాళ్ళు కూడా బోధకులు అయిపోతున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే భర్తను వదిలేసిన వారు, అలాగే మరి భర్త చనిపోయిన వారు, ఏ ఉద్యోగం రాక ఈ పాస్టర్ అయిపోవడము, తెల్లవారు 4 గంటలకు లేచి ప్రార్థన, లింక్ ప్రార్థన, ఫోన్ పద్ధతి పాస్టర్ అన్నమాట. అలాగే నేను చూసిన స్త్రీలని, వాళ్ళ పాస్టర్లు ఏంటి? బైబిల్ తెలుసా వాళ్ళకి? ఎవరికైనా బైబిల్ తెలియదు అంటే పాపం. అంటే తెల్లవారు 4 గంటల కంటే లింక్ ప్రార్థన అంట సెల్ ఫోన్లో. ఈ ఆడవాళ్ళు ఒక 10 మందిని కూడుకోవడము, తెల్లవారు 4 గంటలకు 5 గంటల వరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, చేయొచ్చు అది. కానీ అంత మాత్రాన్ని ప్రార్థన చేసే మాత్రాన్ని పాస్టర్లు అయిపోతారా? సంఘం పెట్టేస్తారా? సంఘం పెట్టాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు మాత్రమే పాస్టర్లు అవుతారు. అంతేకాని మన సొంత ఆరోగ్యంతో మనం ఎప్పుడు ముందుకు వెళ్తే ముందుకు సాగలేదు. కొన్నాళ్ళు బాగానే సాగుతుంది, తర్వాత ఏమిటంటే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం సరిపోదు. మనకి సంఘం ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ సహాయము మనకు కావాలి. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడవడం ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని సేవ బాగుంది, పెద్ద పాస్టర్లు అయిపోతున్నాను. మధ్యకాలం చాలా మంది పాస్టర్లు అయిపోయారు. మరి ఎలాగైపోయారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏ రకంగా ఏ కొలమాల ప్రకారంగా అయిపోయారు నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు పాస్టర్ గారు చూద్దాం. పాస్టర్ గారు అవ్వాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తీసారా? 1వ తిమోతి రాసిన 3వ అధ్యాయము 1-10 వచనం దాకా ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఉంటేనే నువ్వు పాస్టర్ గారివి. లేకపోతే ఇందులో ఏ క్వాలిటీ దగ్గర సరే నువ్వు పాస్టర్ గారు కాదు. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్ల పనిని అపేక్షించున్నాడు, మాట నమ్మదగినది. తర్వాత అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలంట? అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలంట? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవాలను, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడను, అతిథి ప్రియుడను, బోధింపదగిన వాడే ఉండి మద్యపానము పొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడు వాడును, జనాపేక్ష లేని వాడిని, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనెరక పోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అతడు గర్వాంతకుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరినవాడే ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. అలాగునే పరిచారకులు మన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మధ్యప్రసిద్ధులను, దుర్లభమును అపేక్షించిన వాడే ఉండగా విశ్వాస మరమును పవిత్ర మనస్సాక్షి కలిగిన వారే ఉండవలను. మరియు వారు మొదట పరీక్షించుకోవలను, తర్వాత వారు అనంజులే పరిచయంలో. ఇన్ని ఉన్నాయి క్వాలిటీస్. ఇన్ని రకాల క్వాలిటీస్ ఉంటే నేను పాస్టర్ గారివే. ఇన్ని క్వాలిటీస్ మొదటగా సేవకులు ఉండవలసిన ఏముండాలంటే
వివాహం చేసుకోవాలి, బైబిల్ ట్రైనింగ్ ఉండాలి, సమర్పణ కలిగిన జీవితం ఉండాలి, నీ పిల్లలను స్వాధీనపరచుకోవాలి, నీ ఇంటిని ఏలాలి, నువ్వు ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి, మద్యం కొట్టేవాడుగా ఉండకూడదు, మర్యాదస్తుడిగా ఉండాలి, ఒకే భార్య ఉండాలి. ఇన్ని రకాల ఎవరితో కూడా జగడ మారకూడదు. ఇన్ని రకాల క్వాలిటీస్ ఎవరికన్నా చెప్పండి. ఇది కొలబద్దిది. ఈ కొలబద్దికి ఎవరైతే మించారో వాళ్ళ పాస్టర్లు కాదు. వాళ్ళు వెనకాల 10 మంది ఉండని, 20 మంది ఉండని, పెద్ద ప్రార్థనాపరుడని, తండ్రి పాస్టర్ అయితే కుమారుడు పాస్టర్ అవని, ఇవన్నీ లెక్కలు తీసుకుంటాడు దేవుడు. ఏమి లెక్కలు తీసుకుంటాడు అంటే ఇవి లెక్కలో తీసుకుంటాడు దేవుడు. ఇవి లెక్కలో తీసుకుంటే నువ్వు పాస్టర్వే అంతే. నేను పాస్టర్ అనుకోవడం కాదు. పాస్టర్ అంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వాలా, పెళ్ళై ఉండాలి, ధనాపేక్ష ఉండాలి, స్వార్థ ఊళ్ళో పడకుండా ఉండాలి. ఇన్ని రకాలైనటువంటి మరి ఉన్నాయి. కుటుంబాలు కట్టుకోవాలి, కుటుంబాలు విడిచిపెట్టి రోడ్డు మీద తినడం కాదు. నీ కుటుంబాన్ని భార్య పెట్టి బాగుగా ఏలాలి, నువ్వు నీ పిల్లల్ని స్వాధీనపరచుకోవాలి. నువ్వు ఇంటిలో సరిగ్గా చూసుకోకపోతే వీధుల్లో నువ్వు ఎలా నువ్వు సంఘాలు బాధకుడుగా ఉంటావు. కాబట్టి ఇన్ని లక్షణాలు పాస్టర్ గారికి ఉంటేనే పాస్టర్ గారు. ఇది వాళ్ళు ఏమంటారంటే పాస్టర్ గారు ఏ పని పాటు చేయకూడదండి, ఏ పని పాటు చేయకూడదుందా చేయమనుందా? పని చేసుకోవాలా పాస్టర్ గారు, రాత్రి భాగాల్లో కష్టపడి పని చేసుకోవాలా. మేము ఎవరికి భారంగా లేమంటాడు పౌలు గారు. వీళ్ళేమంటారంటే మేము పనిచి పాటలు చేయము, సోమరులుగానే ఉంటాము, ఇదే బాగుంది మాకు చక్కగాను అని వాళ్ళ సొంత పాస్టర్లా. వాళ్ళు ఎన్నటికీ బైబిల్ కొలత చూస్తే వాళ్ళు ఎన్నటికీ పాస్టర్లు కానే కాదు. పాస్టర్ గారు అంటే కష్టపడి పని చేయాలి, కుటుంబాన్ని ఏలాలని బైబిల్ చెబుతుంది. ఒకే ఒక భార్య ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఒక సేవకుడికి అనుభవం ఉండాలి, ఒక పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ పొందాలి. ట్రైనింగ్ ఉందా? పాస్టర్ గారి దగ్గర ఒక ట్రైనింగ్ పొందాలి. ట్రైనింగ్ పొందితేనే పాస్టర్ గారు అవుతావు. ఇన్ని క్వాలిటీస్ బైబిల్లో పాస్టర్ గారికి క్వాలిటీస్ ఉండాలి బైబిల్ చెబుతుంటే ఇవన్నీ వాళ్ళకి లెక్క ఉండదు. వాళ్ళకి ఆలోచన ఏంటంటే వాళ్ళ సొంత అనుభవంతో ఉన్నదే. మేము పాస్టర్లు మేము వెనకాల 10 మంది తిరుగుతారు, 20 మంది తిరుగుతారు, నువ్వు 100 మంది 1000 మంది తిరిగిన పాస్టర్ కాదు. 1000 మంది వెనకాల తిరిగిన పాస్టర్ కాదు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా ఉంటేనే పాస్టర్ గారు. అంతే పాస్టర్లు ఏ పని చేయకూడదండి అని ఒక సొంత తలంపుతో ఉంటున్నారు. భగవాన్ మీరు పెద్ద సంఘమా, ఈ క్వాలిటీస్ ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? పెద్ద సంఘమా? సరే మీరు సంఘం మీద ఉండండి, తప్పులేదు అది మళ్ళీ. ఎందుకంటే సంఘ పరిచయలో బిజీగా ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ పని చేయడం అవసరం లేదు. ఎందుకంటే ఈ పరిచయలో మీరు ఎక్కువగా బిజీ అవుతుంటారు కాబట్టి మన సొంతంగా మీరు, ఎందుకంటే ఈ సంఘం వచ్చినట్టు ఇంకా మీరు సరిపోతే పర్వాలేదు. సరిపోతే ఏం చేయాలి? మీరు కష్టపడి పని చేయండి, కష్టపడి పని చేయాలి. మిమ్మల్ని పోషించుకుంటూ, మీ కుటుంబాన్ని పోషించుకుంటూ సంఘానికి చక్కటి ఆత్మీయాలను అందిస్తూ ఉండాలి. అది సంఘ పరిచర్య. అంతేగాని మేము ఏ పని చేయకూడదండి అంటే అది దురుపది అవుతుంది. అది బైబిల్ ఏం చెప్తుంది, మీరు కష్టపడబడుతుంది బైబిల్. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిశీలనలో తీసుకొని మరి పాస్టర్ గారు ఉండాలంటే ఈ క్వాలిటీస్ ఉంటేనే పాస్టర్ గారు. మరలా చెప్తున్నాను, ఇంకా తీర్పు పత్రికలో కూడా ఉంటుంది, అందులో ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇందులో 16 ఉంటే అందులో ఒకటి ఉంటుంది 17, మొత్తం 17 క్వాలిటీస్ ఉంటాయి పాస్టర్ గారు అంటే. కాబట్టి పాస్టర్ గారు అంటే కష్టపడి పని చేయొచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళ పరిచయంలో బిజీగా ఉంటే నువ్వు పని చేయవసరం లేదు, ఆ వచ్చే ఇన్కమ్ సరిపోతుంది. కాబట్టి ఆ వచ్చే ఇన్కంలో మళ్ళీ నువ్వు ఇతరులకు సేవలు చేయాలి, ఇతరులు సహాయం చేయాలి. మళ్ళీ నువ్వు దాచుకోవడం కాదు, మళ్ళీ నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకోవడం కాదు. అది మళ్ళీ ఏం చేయాలి? పేద ప్రజలకి పంచాలా, అది సేవ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మరి పాస్టర్ గారు ఎలా ఉండాలి అనేది బైబిల్ చెప్పింది. మన సొంత ఆలోచనలు కలగకుండా దేవుడు ఏం చెప్పాడు అన్నది
మన పరిశీలన తీసుకొని ముందుకు సాగితే అందరికీ మంచిది. ఒకళ్ళు విమర్శించడం కాదు, విమర్శించడం మన పని కాదు. బైబిల్లో ఏం చెప్తుందో దాని ప్రకారంగా ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరిని విమర్శించట్లేదు, బైబిల్లో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా ఉండాలి అని చెప్పే ప్రయత్నమే తప్ప మరొకటేమి కూడా కాదు. దేవుని స్తోత్రం. ఇటు దేవుని కృప మనందరికీ దేవుడు దీవించి నడిపించును గాక. ప్రార్థన